ఈరోజు చూడండి కాకినాడ కిచెన్లోని మేము కొబ్బరికాయ పచ్చడి చేసుకుంటున్నామండి. వాటికి కావాల్సిన సామగ్రిలు చూడండి. ఇది కొబ్బరికూర అండి, కోరుకున్న కొబ్బరికూర అండి, ఆ ఎండుమిరగాయలు అండి, చింతపండు అండి, టమాటా అండి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు అండి. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ వేపేసి అప్పుడు చూపిస్తాను. ఇచ్చాం కదండి కొబ్బరి పచ్చడికి. ఇప్పుడు వేపుకుంటున్నాం చూడండి. ఈ మినపప్పు, ఆవాలు, శనగపప్పు అండి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు, ఇవి పచ్చిమిరపకాయలు, ఇవి టమాటాలు, ఇవి టమాటాలు కూడా వేసుకుంటాం. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిరగాయలు, ఇవి బాగా ఆగాలండి. చూడండి బాగా అన్నీ ఇలాగే ఎర్రగా వేపుకోవాలండి. కొబ్బరి పచ్చడికి చల్లారాక మిక్సీ ఆడుకోవాలండి. పచ్చడి చూడండి, ఇంట్లోనే పచ్చడి వేస్తున్నాం చూడండి. పంచదార బెల్లం వేస్తానండి. చూడండి టేస్ట్ కోసం బెల్లం వేస్తారు. పోపులన్నీ టమాటా అన్నీ తీసుకున్నాం కదండి, ఎర్రగానే అది మిక్సీ కొట్టుకున్నామండి. దాంట్లో ఇప్పుడు కూర వేసి మళ్ళీ మిక్సీ ఆడతామండి. తగిన సాల్ట్ కూడా వేస్తాం చెప్పండి. తగినంత సాల్ట్ అండి. టేస్ట్ కోసం చిన్న బెల్లం ముక్క అండి వేసుకున్నాం కదండి. బాగా ఆడుకుంటే రెడీ అయ్యాక చూపించాను. కరాచీనో కోడియాలండి, ఇవి గట్టిగా కరాచీనో కోడియాలండి. ఇవి వేసుకుంటున్నాను చూడండి. చాలా బాగా చిన్న సైజు అప్పడాల్లా ఉంటాయండి. చిన్న సైజు అప్పడాల్లా ఉంటాయండి. చాలా రుచిగా ఉంటాయండి. చూడండి ఉప్మా నొక్కతో ఇట్లా వడియాలండి. మీరు ఎన్ని రకాల వడియాలు పెట్టారండి? పువ్వులా వస్తుంది. పప్పు తిని రకాల వడియాలు వేపుతారా మీరు? వేపుకుంటామండి. చికెన్ పచ్చడి రెడీ అండి. చాలా రుచిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. నాకు ఎంతో ఇష్టం అండి. చాలా 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 రుచిగా ఉంటుందండి. తొలి మొత్తం పచ్చడితో తింటున్నారా? అవునండి, చాలా రుచిగా ఉంటుందండి. పప్పు పచ్చళ్ళు ఉంటే బే తినేస్తారా మీరు? తినేస్తాం. మీరు కూడా ఎలా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి.